నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఈరోజు కర్నూలులో జరిగిన సంఘటన. అందరూ మైనర్లే. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం. ఓకే. మాట మాట బానే ఉంది. ఒకే ఊరు వాళ్ళం కదా కలుద్దాం. ఇంకా ఆ తర్వాత అక్కడ కూడా క్యాస్ట్ వచ్చింది. నీ క్యాస్ట్ ఒకటే, నా క్యాస్ట్ ఒకటే. ఒకసారి కలుద్దాం అనేసరికి ఆ అమ్మాయి కాస్త ఇబ్బంది పడింది. నేరుగా ఫ్రెండ్స్‌కి చెప్పింది. కలుద్దాం అని చెప్పి ఆ అబ్బాయిని చంపేసి కాలువలో పడేశారు. ఇలాంటి సంఘటనలు రోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. బట్ ఇక్కడ మన పాయింట్, అందరూ మైనర్లే. ఎక్కడికి ఎలా పోతుంది అంటే నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి అని ఒక భయం రావట్లే? ఖచ్చితంగా ఇది కొంత ఆమ్, ఇప్పుడు మన జర్నలిజంలో కూడా చెప్తారు చూడండి, కుక్క మనిషిని గరిసింది అంటే అది వార్త కాదు, మనిషి కుక్కను గరిశాడంటే వార్త అన్నట్లు. ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి ఇంకో మైనర్ అబ్బాయిని చంపేసింది అంటే ఇది చాలా పెద్ద వార్త. అంటే మనం సహజంగా ఏం ఊహిస్తాము? అబ్బాయిలు ఇలాంటివి చేస్తారు అనుకుంటాం. అమ్మాయి ఇలా చేసిందా? అసలు ఈ అమ్మాయిలకి ఏమైంది? ఇలా ఎలా తయారయ్యారు? ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తాయి. అంతేగాని ఏ ఒక్కరు ఈ ప్రశ్నలు సమాజానికో లేకపోతే ఆ నిందితురాలికో చూపించే వేళ్ళు ఏవైతే ఉన్నాయో, ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకుంటే అసలు మన జీవితాలు ఇలా ఎందుకు మారిపోయినాయి, అసలు మన జీవితాలు దేనికి బందీ అయిపోయినాయి అనేది ఆలోచిస్తే గనక మనకి ఖచ్చితమైన సమాధానాలు దొరుకుతాయి. ఇవాళ ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు, పైగా అన్నీ స్మార్ట్ ఫోన్లే. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఒకప్పుడు ఫేస్బుక్ వచ్చింది. ఫేస్బుక్ ఇవాళ యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ అయిపోయాక టెలిగ్రాము, మరి అదైపోయిన తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రాము, ఇవన్నీ వచ్చేసినాయి. అసలు ఇన్స్టాగ్రామ్ వాడని వాళ్ళని వాళ్ళు ఏదో ఆదిమవాసులు అన్నట్టు చూస్తున్నారు జనాలు. ఒక రకంగా చెప్పండి, బహిష్కరణకు గురవుతారేమో. వీళ్ళకేం తెలుసు? అవును, అసలు వీళ్ళకేమీ తెలియదు అనేటట్లు మాట్లాడడం. ఇది ఎక్కడికి దారి తీసింది అంటే, అసలు చిన్నపిల్లల చేతిలోకి ఫోన్లు ఎలా వచ్చాయి, ఎందుకున్నాయి ఈ ఫోన్లు అని ఎవ్వరూ ఆలోచించట్లా. అరే, బొడ్డోడని పిల్లోడికి ఫోన్ ఇస్తుంటే, చిన్నపిల్లల్ని ఆటలు ఆడించాలంటే ఫోన్లు, తిండి పెట్టాలంటే ఫోన్లు, ఏడు పాపాలంటే ఫోన్లు, ఇలా ఫోన్లు ఇచ్చేస్తున్నాం కదా. అక్కడి నుంచే మొదలవుతుంది ఇది. ఇవాళ చిన్న పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు స్కూల్కి వెళ్ళక ముందు ఏవో ముద్దు మాటలు మాట్లాడేవాళ్ళు. పెద్దవాళ్ళు ఏం మాట్లాడితే పిల్లలు అది అనుకరిస్తారు. చిన్న ముద్దు మాటలు మాట్లాడితే దానికి కూడా పేరెంట్స్ ఒప్పుకునేవాళ్ళు కాదు అప్పట్లో. ఎవరన్నా ఇంట్లో ముసలివాళ్ళు ఉండి ముద్దుకి ఏమన్నా అనిపించుకున్నా తల్లిదండ్రులు ఊరుకునేవాళ్ళు కాదు. స్కూల్కి వెళ్ళాక ఇవన్నీ పోయాయి. ఇప్పుడు ఇవన్నీ వెంటాడుతున్నాయి. ఎలా? ఫోన్ రూపంలో. అసలు ఫోన్లో రీల్స్, షార్ట్స్ చూస్తే అన్నీ బూతులే. అసలు ఆ మధ్య అయితే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా, పోయిన సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా, ఆ బుల్రాజు పాత్ర వేసిన జోకులు, ఆ మాట్లాడిన విధానము, అది చూసి ఎంతమంది సమాజంలో బుల్రాజులు తయారయ్యారో తెలుసా అండి? పైగా ఈ తయారైన బుల్రాజులకి వీడియోలు తీసి, షార్ట్లు తీసి పెడుతున్నారు తల్లిదండ్రులు. అసలు తల్లిదండ్రులకు కూడా ఏం జరగబోతుంది అనేది అర్థం కావట్లా. ఇట్లాంటివి ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయి చూసారా? ఇవి చర్నాకోల్లాగా కొట్టాలి లెక్క అయితే. కానీ మా పిల్లలు ఎందుకు చేస్తారు అట్లా? వాళ్ళెవరో గాలి పిల్లలు చేశారు, వాళ్ళెవరో భయం భక్తి లేని పిల్లలు చేశారు. మా పిల్లలు అలా చేయరు. మా పిల్లలు మంచోళ్ళు. మా అబ్బాయి చెడిపోయినా పక్క పిల్లలే కారణం. వీళ్ళ అబ్బాయి ఎవరన్నా కొట్టినా వేరే పిల్లలే కారణం. ప్రతి తల్లిదండ్రులు ఇలా అనుకుంటారు. మరి ఇప్పుడు అసలు ఈ కర్నూలు సంగతి చూద్దాం. దీనికి సరైన పరిష్కారం ఏంటి అంటే, ఫోన్లు ఉండకూడదు. ఒకవేళ ఫోన్లు ఉన్నా ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉండుంటే గనక, ఫోన్లు చేతిలో ఉన్నా కానీ ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలిసేది. ఇప్పుడు మనము చాలా వీడియోల్లో చెప్తూ ఉంటాం, ఏదన్నా మీకు ఒక విపత్కర పరిస్థితి వచ్చింది,
100 కాల్ చేయండి, కాదు 101కి కాల్ చేయండి, లేదు 108కి కాల్ చేయండి. ఇట్లాంటి ఏ నెంబర్కి చేసినా సరే వాళ్ళు మాకు చెప్తారు. మనం ఒకటికి చేయిపోయి ఇంకోటికి చేసినా లేదమ్మా మీరు పలానా దానికి చేయండి అంటారు. 181కి కాల్ చేసుకోవచ్చు, 1098కి ఫోన్ చేయొచ్చు. ఇలా ఎన్నో ఉన్నాయి ఆప్షన్స్. అసలు ఇప్పుడు షీ టీమ్స్ అని ఉన్నాయి. అవును, ఆంధ్రప్రదేశ్లో అయితే దిశ యాప్ ఉంది, దానికి కాల్ చేయొచ్చు. కానీ వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు పెద్ద అయిపోయాము అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఫోన్ ఉంటుంది చేతిలో, ఈ ఫోన్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ చూస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మనకు తెలిసిందే కరెక్టు అనుకుంటున్నారు, దాన్ని ఫాలో అయిపోతున్నారు. పైగా ఇలాంటివి ఇంత చిన్నపిల్లలు మీరు నమ్మరు, ఫోన్లో ఓటీటీల్లో సినిమాలు వస్తాయి కదా, వెబ్ సిరీస్ వస్తాయి కదా, అవి చూస్తున్నారు, కొరియన్ పిక్చర్స్ చూస్తున్నారు. అయ్యో కే డ్రామాస్ అంటే ఇప్పుడు అందరికీ ఫేవరెట్ కదా, భాష రాకపోయినా సరే, భాష రావక్కర్లేదు, చూసేస్తున్నారు. అవును, ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, వీటి ఇప్పుడు మన బ్రెయిన్ ఏంటి అంటే ఏ తీసుకుంటామో అది ప్రతిఫలిస్తుంది. అద్దం లాంటిది బ్రెయిన్. నువ్వు ఎక్కువ ఏమిస్తున్నావు నీ బ్రెయిన్కి, అదే బయటకు వస్తుంది. ఈ హింస చూస్తున్నారు. సినిమాకి వెళ్తే హింస, వెబ్ సిరీస్లోకి వెళ్తే హింస, మళ్ళీ ఏదైనా ఒక సినిమాకి యూఏ సర్టిఫికెట్ ఉంది, అది ఓటీటీల్లో వచ్చేస్తుంది, అది ఫోనుల్లో వచ్చేస్తుంది. ఒకప్పుడు సినిమా థియేటర్లో 18 సంవత్సరాల లోపు పిల్లల్ని రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ ఓటీటీల్లో అది లేదుగా. అవును, ఎక్కడంటే అక్కడ చూడొచ్చు, ఎక్కడంటే ఇంట్లో కూడా చూడక్కర్లేదు. ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళి ఆ ఫోన్ పట్టుకుని వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిల్లో ఎలాంటి షోస్ వస్తున్నాయి, ఎంత బూత్ షోలు వస్తున్నాయి, బూత్ షోలు, ఇంకా దానికి రెండో మాటే లేదు. ఏం ఆశించి వీళ్ళందరికీ బోలే డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ చేసేది ఏంటంటే భవిష్యత్ తరాలని నాశనం చేయటానికి, ఈరోజు వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటానికి భవిష్యత్ తరాలను నాశనం చేసేస్తున్నారు. మళ్ళీ వీళ్ళే రేపొద్దున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి సమాజానికి ఏదో సేవ చేయటానికి రూల్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ రూల్ ఉంది కాబట్టి ఓ 2% జనాలు మొహాన వేస్తారు, సొసైటీ మొహాన వేసేసి మేము చేసిన దానికి సరిపోయింది అనుకుంటారు. అసలు ఇప్పుడు ఈ పాప విషయం చూసుకుంటే ఈ పాప ఎంతమందికైనా వెళ్ళి చెప్పుకోగలిగిన పరిస్థితి ఉంది. కానీ చెప్పకుండా వాళ్ళు పైగా ఇంకొంతమంది పిల్లల్ని తీసుకుని వచ్చింది చూసారా. అంటే కష్టం ఉన్నప్పుడు పేరెంట్స్తో కదా పంచుకోవాలి, పేరెంట్స్తో పంచుకుంటే చెప్పుకునే అంత. ఇప్పుడు పేరెంట్స్తో చెప్పారనుకోండి, నీకు అబ్బాయి ఎలా పరిచయం అని అడుగుతారు, నేను చదువుకోమని స్కూల్కి పంపిస్తే నీకు పనులు ఇయ్యా అంటారు. అందుకే నీ ఏజ్ గ్రూప్లో పిల్లలకి నీకంటే తెలివితేటలు ఉంటాయని అనుకోకూడదు ఎవరైనా సరే. అయినా అసలు ఇలాంటి అవసరం ఆ వయసు పిల్లకి వస్తుందని ఎవరన్నా ఊహిస్తారా? అసలు ఆ వయసు పిల్లకి రావాల్సిన కష్టం కాదు కదా అది. ఆ వయసుకి వచ్చే ఆ పిల్ల కష్టం ఏంటి అంటే ఏ పీరియడ్స్ అప్పుడు ఇబ్బందనో, లేకపోతే ఇంట్లో వాళ్ళ ఆడపిల్లకి చదువు ఎందుకని చదువు అనిపిస్తేనో, లేకపోతే స్కూల్లో వాష్రూమ్స్ లేకపోతేనో, లేకపోతే ఇంట్లో తిండి లేకపోతేనో, చదువు అనిపిస్తేనో, ఇట్లాంటప్పుడు ఈ కష్టాలు కదా ఆ పిల్లకి, ఆ వయసు పిల్లకి ఉండాల్సిన కష్టాలు. అంతేగాని బాయ్ ఫ్రెండ్తో కష్టాలు రావడం ఏంటి అంటే, ఆ అబ్బాయి బాయ్ ఫ్రెండ్ అవుదాం అన్నాడు, ఈమెకి ఇష్టం లేదు, ఇష్టం లేకపోతే అతన్ని బ్లాక్ చేయొచ్చు కదా. కానీ ఒక అడ్వెంచర్ చేయాలనుకుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అతను ఒక అడ్వెంచర్ చేయాలనుకుంటే ఈ అమ్మాయి ఇంకో రకం అడ్వెంచర్ చేయాలనుకుంది. అందుకేమో అతన్ని చంపేశారు, అతను చనిపోయాడు. ఈ అమ్మాయి ఏమో ఇప్పుడు రేపొద్దున జువెనైల్ హోమ్కి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ విషయంలో ఈ హత్యలు ఇట్లాంటివి జరిగినప్పుడు ఆడపిల్ల మగపిల్లోడని ఏమీ చూడరు, శిక్ష ఒకటే. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ ఏజ్లో, ఈ అమ్మాయితో పాటు మిగతా పిల్లలు జువెనైల్ హోమ్కి వెళ్ళారు అంటే, ఒక్కసారి జువెనైల్ హోమ్కి వెళ్ళిన తర్వాత, ఆ జువెనైల్ హోమ్లో నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి 100%
నార్మల్ జీవితం ఉంటుంది. అంటే నార్మల్ జీవితం అంటే వేరే ఏం లేదు, వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. ఇప్పుడు మొన్న ఇక్కడ చూడండి, హైదరాబాదు నడిబొడ్డులో ఒక జువైనల్ హోమ్లో వాళ్ళ కేర్ టేకరు 8 మంది అబ్బాయిల్ని అత్యాచారం చేశాడు. అసలు మగపిల్లలకి రక్షణ లేదు, ఆడపిల్లలకి రక్షణ లేదు. ఏంటి పరిస్థితి అసలు? అదే భయం అవుతుంది. చాలా చాలా ఇప్పుడు ఆలోచిస్తే భయం అండి. అందుకే ఆలోచించకుండా ఉండటానికి మనకి ఓటీటీలు, మనకి జబర్దస్తులు, మనకి ఇలాంటివన్నీ ఉంటాయి. మనం ఏం ఆలోచించక్కర్లా. ఉంటే తినొచ్చు, లేకపోతే టీవీ చూసుకోవచ్చు, అది ఇది కాదంటే ఫోన్ చూసుకోవచ్చు, అంతే జీవితం. ఈ ఫోన్ ఎక్కువ చూడటం వల్ల ఏ కంటెంట్ చూస్తున్నాం అనే దాన్ని బట్టి మనకి మన భావోద్వేగాల మీద మనకు అదుపు తప్పుతుంది. పైగా వీళ్ళకి చట్టం తెలీదు, మంచి చెడు అవన్నీ తెలిసే విచక్షణ జ్ఞానం ఉండదు, భయం కూడా లేదు, భయం ఉండదు, అసలు తెలియదు కదా. అందుకే ప్రతి మనిషిలోనూ ఒక మోతాదు భయం ఉండాలి. అసలు నిర్భయంగా తిరుగు నువ్వు అంటే నిర్భయంగా తిరగాల్సినప్పుడు తిరుగు, కానీ ఒక భయం అనేది ఉండాలి. నేను ఈ పని చేస్తున్నా, ఈ పని నేను చెయ్యొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు ఏమి పరిణామాలు వస్తాయి అని ఆలోచించని వయసు, విచక్షణ లేని వయసులో ఈ ఫోన్లు, ఈ టీవీలు, ఈ గంజాయి మత్తు, ఇవన్నీ అసలు మైనర్లని గర్భవతులను చేస్తున్నారు. అవును. పైగా మన దురదృష్టానికి ఏంటి అంటే, నీకే కంటెంట్ అవసరమో ఆ కంటెంట్ దగ్గరికి నువ్వు వెళ్ళే పని లేకోకుండా నీ దగ్గరికి కంటెంట్ వస్తుంది, అన్ని రకాల కంటెంట్లు వస్తున్నాయి. దీనిలో నీకు అవసరమైంది తప్పితే అన్నీ చూస్తావు నువ్వు. ఎవరో ఒక ఆయన వచ్చేసేసి మీకు అసలు ఆకాశమే హద్దు, మీరు అసలు ఏ విధమైన, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, కలలు కనొద్దని ఎవరో అనరు, కలలు కనమనే చెప్తారు. కానీ ఆ కలలు సాకారం అవ్వాలి అంటే నువ్వేం చేయాలి, అది కూడా చెప్పాడు ఆయన. అది వినం మనం. కలగనమన్నారు, నేను కలగంటాను ఏంటి, నేను సీఎంని అయిపోయినట్టు, లేదు నేను ఇంకోటి అయిపోయినట్టు ఏంటి. ఇంకొకసారి రిపీట్ అవ్వద్దని కోరుకుందాము. అందుకే సామాజిక మాధ్యమాల్ని నియంత్రించాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు మనం మానవుడు ఇంత తెలివైనోడు అయ్యాడు కదా. ఒక 18 సంవత్సరాల లోపు వాళ్ళు ఫోన్ పట్టుకుంటే వాళ్ళ వయసును బట్టి ఆ ఫోను ఆపరేట్ అవుతుందా అవ్వదా అనేది కనిపెట్టలేమా? నిజంగా ఆ వైపుగా కృషి చేస్తే. ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చేసాము, మన తంబేస్తేనే మన ఫోన్ ఆన్ అయ్యే స్థితికి వచ్చాం కదా. మరి అలాంటప్పుడు మన తంబును బట్టి మన ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డులో మన వయసు ఉంటుంది కదా, ఆ వయసు ప్రకారం ఈ ఫోన్ ఓపెన్ అవ్వాలా వద్దా అనే ఇది మనం కనిపెట్టలేమా? కానీ ప్రభుత్వాలకు కూడా కావాల్సింది ఏంటంటే, ఎంత ఎక్కువ మంది చూస్తే, ఎన్ని ఎక్కువ ఫోన్లు అమ్ముడిపోతే మనకు ట్యాక్సులు కావాలి. అసలు ప్రభుత్వాలకు కూడా సమాజం ఏమైపోయింది అనేది పట్టే అవసరం లేదు. ఒక మనిషికి ఏ స్థాయి ఉంటే ఒక టెక్నాలజీ అవసరము అనే దాని మీద కూడా ఎక్కడ మెజర్మెంట్స్ లేవు. అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి. నేనైతే ఒకటే కోరుకున్నా, పెద్దవాళ్ళని రక్షించాలి అనే దానికన్నా బాలలకి, ఇప్పుడు 18 సంవత్సరాల లోపు పిల్లలందరూ బాలబాలికలే, వాళ్ళని రక్షించే విధంగా ఉన్నా చాలు అని కోరుకుందాం. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.